తనకు తెలియకుండానే బీఆర్ఎస్ దోషిగా నిలుస్తుందా? రేవంత్ రాజకీయ వ్యూహాన్ని కేటీఆర్ అర్థం చేసుకోలేకపోతున్నారా? ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డను ఎంపిక చేయడం రేవంత్కి కలిసొచ్చిందా? ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి కారు పార్టీ మద్దతు ఇస్తుందా? తన తెలంగాణ వాదాన్ని కేసీఆర్ పార్టీ ఎలా నిరూపించుకోబోతోంది? రేవంత్ వ్యూహాలకు తేలిపోతున్న ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్, సోషల్ మీడియాలో ప్రచారాలకే బీఆర్ఎస్ పరిమితం, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, తెలుగు బిడ్డకు మద్దతు ఇవ్వాలని రేవంత్ పిలుపు. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి రాజకీయానికి ఎదురు లేకుండా పోతోంది. ఆయన పన్నే వ్యూహాల ముందు అంతా తేలిపోతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా చెప్పుకునే కేటీఆర్ అసలు రేవంత్ రాజకీయానికి దరిదాపుల్లోకి రాలేకపోతున్నారు. రేవంత్పై తిట్లందుకోవటం, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేయించడమే రాజకీయమని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ రేవంత్ ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడుతున్నారు. ఆ దెబ్బలకి బీఆర్ఎస్, కేటీఆర్ కాచుకోలేకపోతున్నారు. అసహనంతో మరిన్ని తిట్లు తిడుతున్నారు. కానీ తమకు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఖరారు చేసింది. ఇది బీఆర్ఎస్కు పెద్ద సమస్యగా మారింది. రేవంత్ ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డికి అన్ని తెలుగు పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కావాలంటే కేసీఆర్ను కలుస్తారని కూడా ప్రకటించారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లోపం ఎంత ఉంటుందో, ఆయన ఎలా స్పందిస్తారో రేవంత్కు తెలుసు. కాబట్టి సుదర్శన్ రెడ్డి అంశాన్ని తెలంగాణకు ఎంత ముడిపెట్టాలో అంతే ముడిపెట్టారు. రేవంత్ అంచనాల్ని కేటీఆర్ ఏమాత్రం తగ్గలేదు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పని లేదు. నిజానికి బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు కేవలం తెలంగాణ మద్దతుదారులే. కులాల సపోర్టు లేదు, మతాల సపోర్టు లేదు. కేసీఆర్ తెలంగాణ అంశంపై పార్టీ నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఫలితాలను అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంటు తగ్గిపోతూ వస్తోంది. బీఆర్ఎస్ అంతో ఇంతో ఇంకా నిలబడి ఉందంటే దానికి కారణం తెలంగాణ వాదులు సపోర్టే. ఇప్పుడు తెలంగాణ బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకపోతే ఆ తెలంగాణ వాదులు మాత్రం బీఆర్ఎస్ వైపు ఎందుకుంటారు? ఇది బీఆర్ఎస్ పార్టీ పునాదుల్ని మరింత బలహీనం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఎంపీలు లేరు, రాజ్యసభలో ఉన్నారు. 4 మాత్రమే ఉన్నారు. 4 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 4 ఓట్లు అటు ఎన్డీఏకు కానీ ఇటు ఇండియా కూటమికి కానీ ఏమాత్రం ఉపయోగపడవు. కానీ అవి బీఆర్ఎస్ నేతల సైద్ధాంతిక మోసాలకు ప్రజల ముందు పెట్టేందుకు కాంగ్రెస్కు బాగా ఉపయోగపడుతున్నాయి. కేటీఆర్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, యూరియా ఇచ్చిన వాళ్ళకే ఓటు వేస్తామని చేస్తున్న ప్రకటన ఇప్పటికే ఆయన పరిణితి చెందని రాజకీయ నేతగా బయటపడింది. ఇదే రేవంత్కు కావాల్సింది కూడా. ఇలా సులువుగా బీఆర్ఎస్ను ఎక్స్పోజ్ చేసేస్తున్నారు. ఆ పార్టీ భావజాల పునాదుల్ని కదిలించేస్తున్నారు రేవంత్. దీన్ని కేటీఆర్ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.